హలో అండి, మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. యాక్చువల్గా ఇదైతే మేము రీసెంట్గా అయితే తిరుమలకి అయితే వెళ్ళామన్నమాట. తిరుమలకు మేమైతే 3 months బ్యాక్ 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము. సో మేమైతే రీసెంట్గానే వెళ్ళామన్నమాట తిరుమలకి. సో తిరుమలకి వెళ్ళడానికి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది. సో హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ డే మళ్ళీ మనకు హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజు మొత్తం కిచెన్ మొత్తం ఇల్లంతా శుభ్రం అయితే చేసేసుకున్నానండి. మేము యాక్చువల్గా లాస్ట్ ఇయరే ట్రై చేసామన్నమాట టికెట్స్ కోసము. బుక్ చేస్తుంటే బుక్ అవ్వలేదండి ఆన్లైన్లో అయితే. చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా అయితే మళ్ళీ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి కదా, మళ్ళీ లేకపోతే టికెట్స్ అయిపోయి వస్తుంది ఆన్లైన్లో. సో మేమైతే ఫాస్ట్గా బుక్ చేసుకొని ఎట్లనో మాకైతే రీసెంట్గా అయితే వచ్చిందనమాట. సో ఇంకా మేమైతే మార్నింగే లేచి అంతా ఇల్లంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాము. మాకు ఇది వచ్చేసి సండే రోజు అనమాట. సండే అవడం వల్ల అందరం ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నామండి. నాకు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి ఈవినింగ్ నియర్ బై 5 అయ్యిందనమాట. ఇకపోతే మేమైతే వెళ్తున్నాం కదా, మాకు 2 days అన్నా పడుతుంది టైము. సో అందుకని ఫిష్లు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట. సో ఓకే, ఈలోగా ఇదైతే పర్పుల్ నుంచి అయితే రీసెంట్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవైతే వచ్చినాయి. మా పాప అయితే అన్బాక్సింగ్ నేనే చేస్తా అని చెప్పి మా పాపే చేస్తుందన్నమాట అన్బాక్సింగ్. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. నేనైతే కొత్తగా ఏమీ యాడ్ చేయలేదండి. ఇది ఒక్కటే కొత్తది అని అంటే ఈ మేకప్ కిట్ ఒకటే యాడ్ చేసి ఇది ఒకటైతే తెప్పించుకున్నాను అనమాట. యాక్చువల్గా మేకప్ అయితే ఎక్కువ వేసుకోండి అనమాట నేను. మా పాపకి August 15th ఏదో స్కూల్లో ప్రోగ్రామ్ ఉందంటేను ఆమె కోసమే తెప్పించాను అనమాట నేను ఇది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా ఇది హెన్నా బేస్డ్ హెయిర్ కలర్ ఒకటి ఆల్స్ నుంచి ఇవైతే తెప్పించుకుంటాను. ఉప్టన్ పౌడర్, ఈ మేకప్ కిట్ మా పాప కోసం తెప్పించాను కదా అని చెప్పి ఆమెనే నేనే ఓపెన్ చేసి నేనే చూపిస్తాను అని చెప్పిందండి. అందుకే తనే ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇది వచ్చేసి ఈ మేకప్ కిట్ వచ్చేసి 600 పైన పడిందండి. 625 ఎంతో సంథింగ్ అంత కాస్ట్ అయితే పడింది అనమాట. ఇందులోనే మనకి ప్రైమర్, బీబీ క్రీము, కాంపాక్ట్ పౌడర్, లిప్స్టిక్, సెట్టింగ్ స్ప్రేను, మస్కారా, కాజల్ అయితే ఉంటుంది. మా పాపకి ఇందులో కాంపాక్ట్ పౌడర్ మాత్రమే ఇష్టం అండి. ఇంకా మిగిలిన ఏవి పట్టుకోదు, కానీ అవేమి వద్దనింది. నాకు కాంపాక్ట్ పౌడర్ ఒకటే కావాలని చెప్పి అడిగింది.
అంతేనండి, పర్పుల్ నుంచి రీసెంట్గా నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అయితే అవే అనమాట. ఇకపోతే ఇల్లు మొత్తం మ్యాక్సిమం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేసాము. మా పిల్లలు ఇద్దరు నేను తుడుస్తానంటే నేను తుడుస్తాను, ఇద్దరు పోటీ పడుతున్నారనమాట. దాంతో తుడవడానికి వాళ్ళకి ఫన్నీగా అనిపించింది వాళ్ళిద్దరికి. సో ఇద్దరికి రూమ్స్ అయితే అప్పచెప్పాను అనమాట. ఒక రూమ్ నువ్వు అని చెప్పేసి ఇద్దరికి చెప్పాను. ఇద్దరైతే మంచిగా తుడిచేశారనమాట ఇల్లు. ఇక్కడ వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెలకి అయితే డైరెక్షన్స్ ఇస్తున్నాడు, అట్ట తుడు ఇట్ట తుడు అని చెప్తున్నాడు. సరే వాళ్ళ సరదా ఎందుకు కాదనాలి అని చెప్పేసి తుడవమని చెప్పానండి. పోతే ఇక్కడ మా పాప వచ్చేసి లిప్ బామ్ అయితే చూపిస్తుంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనం పర్పుల్లో ప్రోడక్ట్స్ కొన్న తర్వాత మనకి ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు కదా, నాకు అలా ఫ్రీ ప్రోడక్ట్ ఈసారి వచ్చేసి నైబే నుంచి లిప్ బామ్ అయితే వచ్చిందండి. అది కొంచెం చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుందన్నమాట స్మెల్. మా పాపకు బాగా నచ్చింది ఆ స్మెల్ అయితే. ఇంకా తర్వాత ఇల్లు మొత్తం తుడిచేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా పూజా మందిరం మొత్తం శుభ్రం అయితే చేసేసుకున్నానండి. పూజా మందిరం మొత్తం నీట్గా శుభ్రం చేసేసిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను.
అంతేనండి, మాది పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయిందనమాట సండే రోజు. ఆ తర్వాత ఇంకా ఈ ఫిష్ బౌల్లో ఉన్న 3 ఫిష్లు ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి బౌల్ చిన్నదనమాట. సో మేము 2 days లేకపోతే ఇవి ఫీడింగ్కి ఇబ్బంది పడతాయేమో అని చెప్పేసి చాలా ఆలోచించామన్నమాట వీటిని ఏం చేయాలని చెప్పేసి. ఆ తర్వాత వీటిని ఒక బకెట్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాము, వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఫుడ్ కూడా కొంచెం ఎక్కువగా వేసామంటే ఫుడ్ అనేది పైన ఉంటుంది కదా, అట్లా కొంచెము. సో 2 daysకి వాటికి సరిపోతుంది అని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇంకా కొంచెం పూజ అయిన తర్వాత కిచెన్లో కొంచెం వర్క్ ఉండిందండి. సో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మ్యాక్సిమం పని అంతా ఇప్పుడు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి బీకో కంపెనీ నుంచి రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇది ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాము. ఇందులో ఉండి ఒక్కొక్క వైపు వచ్చేసి ఒక 100 times అయితే రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. అంత బాగా నీట్గా మరకలంతా పోతుంది అన్నట్టుగా ఇచ్చారనమాట. సో మీకు ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకు ఎలా ఉంటుందంటే సేమ్ ఇది టిష్యూ రోల్ ఉంటుంది కదా, సేమ్ అలా రోల్ మాదిరి వచ్చింది. దీంట్లో ఇలా వైబ్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు మార్క్ ఇచ్చారు కదా, అక్కడైతే కట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా అలా పట్టుకొని చించేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎటువంటి స్టెయిన్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ నీట్గా పోతుంది అన్నమాట. స్టవ్ పైన కానీ అంతా అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో మనం ఒక వైప్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈస్ మనం అట్లే తీసి ఎత్తి పెట్టుకుంటే మనకు చాలా రోజులైతే మనకు ఇవైతే వస్తాయండి. ఇప్పుడు చూడండి, నేను దీంతో మీకు జస్ట్ చూపిస్తాను. నేను స్టవ్ మొత్తం నీట్గా కడిగి పెట్టేశాను అనమాట. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. అలాగే ఇది బీకో నుంచే ఇంకోటి కిచెన్ క్లీనర్ అనమాట. ఇది లిక్విడ్, ఇది వచ్చేసి స్టెయిన్ అంతా రిమూవ్ చేస్తుందని చెప్పేసి ఉంది. ఇది ఆల్రెడీ మేము ఈ వైప్స్కి ముందే తెప్పించుకున్నాను. ఆల్రెడీ దీన్ని అయితే యూజ్ చేశానండి నేను. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కూడా సేమ్ ఆ బీకో కంపెనీ నుంచే ఈ వైప్స్ కూడా తెప్పించుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం డస్ట్ ఎక్కడి నుంచో వచ్చి డస్ట్ పడిందండి, అందుకని నేను మళ్ళీ తిరిగి ఈ స్ప్రే చేసినాక ఈ స్టెయిన్ రిమూవల్ స్ప్రే కొట్టిన తర్వాత మళ్ళీ వైప్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ స్టెయిన్ రిమూవల్ అట్లా స్ప్రే చేసి ఇట్లా వైప్ చేస్తే మొత్తం నీట్గా డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద మొత్తం క్లీన్ చేసేసాను కదా, ఇప్పుడు ఇక్కడ లైటర్ని క్లీన్ చేద్దామని చెప్పేసి కొంచెం వేసాను. ఇది లిక్విడ్ వచ్చేసి కొంచెం సోప్ లాగా అనిపిస్తుందండి, సోప్ కన్సిస్టెన్సీ ఉన్నట్టుంది. సో అది కొంచెం ఎక్కువ స్ప్రే చేయకుండా కొంచెం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది మా లైటర్కి ఎంత ఇది డర్ట్ అంతా వచ్చేసింది. సో ఇది కూడా బాగా వర్క్ చేస్తుంది. మళ్ళీ తర్వాత దీన్ని వాటర్ కింద వాష్ చేసేసి వాటర్తో మంచిగా వాష్ చేసేసి గట్టిగా పిండేసి మళ్ళీ అదే దాంతోనే వెట్ వైప్తోనే మళ్ళీ నీట్గా ఒకసారి తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది అనమాట.
నాకైతే ఇది ఈ బీకో కంపెనీ నుంచి స్టెయిన్ రిమూవల్ లిక్విడ్ ప్లస్ ఈ వైప్స్ అయితే చాలా బాగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరకలు అంతా బాగా నీట్గా పోయాయి అనమాట. మళ్ళీ వాష్ చేసేసుకొని ఎత్తిపెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.